ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా రైతు ముచ్చట. మేకల పెంపకం గురించి గుడిఅత్నూరు మండలం సీతాగొందికి చెందిన అలకపల్లి కొమరయ్యతో ముచ్చట. వీరితో ముచ్చట పెడతారు పి అశోక్. నమస్తే కొమరయ్య గారు. నమస్తే అండి. ముందుగా చెప్పుండ్రి, అసలు మీకు ఎన్ని మేకలు ఉన్నాయి, మీరు ఎన్ని సంవత్సరాలు ఈ మేకల్ని పెంచబట్టి? మా నాన్న నుంచి వస్తుంది ఇది మేకల పెంపకం, గొర్రెల పెంపకం అనేది. సుమారు ఎన్ని సంవత్సరాలుగా పెంచుతారు? 26 సంవత్సరాల నుండి పెంపకం జరుగుతుంది. మీరు చేపట్టి ఎన్ని రోజులైంది? నేను చెప్పినట్టు చిన్నప్పటి నుండి, నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఇందులోనే అనుభవం ఉంది నాకు. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎన్ని జీవాలు, ఎన్ని సనుగులు ఉన్నాయి మీ దగ్గర? నా దగ్గర 20-25 ఉన్నాయి. ఒక పుట్టు అనొచ్చా? పుట్టాడు. చిన్న పెద్ద అన్ని కలుపుకొని. ఈ ఉన్న మేకలు అవి ఏ రకం? మన గౌరానియా లేకుంటే ఇట్లా వేరే ప్రాంతాల నుంచి? లేదు, నాటు, ప్యూర్ నాటు. మన గౌరాని అంటారు దాన్ని, మన నాటు కోళ్ళలాగా అన్నట్టు. అయితే వీటి పెంపకం ఎట్లా ఉంటది? వీటికి ఉదయం నుంచి అయితే రాత్రి వరకు ఎట్లా చూసుకోవాలా? వీటిని ఎట్లా పెంచుకోవాలంటారు? వీటిని 3 పద్ధతులలో పెంచవచ్చు. ఒకటి విస్తృత పద్ధతి అంటారు, బయట దింపుతారు పూర్తిగా. సాంద్ర పద్ధతి అంటారు, పూర్తిగా షెడ్లను ఉంచుతారు. ఇక ఇంకోటి పాక్షిక సాంద్ర పద్ధతి అంటారు. ఇక మన ఇష్టం, 2-3 గంటలు బయట దింపచ్చు, 2-3 గంటలు పాకలోంచి మేపచ్చు, కొట్టంలోంచి ఏదైనా మేత పెట్టి మేపచ్చు. దానా గానీ ఏదన్నా గానీ, మక్కలు, ఇతర కుటారు గానీ, ఏదన్నా జొన్నలు గానీ, శనగలు గానీ, సోయలు ఉంటాయి కదా, పల్లి పిండి, పత్తి పిండి, అటువంటి దానాలు. వ్యవసాయ వ్యర్థాలతో మీరు ఏ పద్ధతి అనుసరిస్తున్నారు? నేనైతే ప్రజెంట్ పాక్షిక సాంద్ర పద్ధతి అనుసరిస్తున్నా. అంటే కొంచెం మేపుతారు, కొంచెం ఒక 2-3 గంటలు బయట మేపుకొస్తా, 2-3 గంటలు షెడ్లోనే మేపుతా. ఎందుకంటే ఇటు అడవులు అంతరించిపోయినాయి. మరి ఇంకోటి, అటవీ శాఖ అధికారులు అడవులకు అలవ్ చేస్తలేరు మేపడానికి, అదొక ఇబ్బంది. కాబట్టి ఈ పద్ధతి ఉంటే బెటర్. ఇక మనకు కూడా ఈ పద్ధతిలో మనం వాటికి రోగాలు, నొప్పులు ఏ వచ్చినా మనం దగ్గర నుండి చూసుకోగలుగుతాం మంచిగా. అంటే ఆ టైమ్స్ మెయింటెనెన్స్ అవుతుంది మనకు అట్లా అన్నట్టు. పూర్తిగా మనం విస్తృత పద్ధతి అంటే మనకు టైం సరిపోదు అట్లా అన్నట్టు. ఈ 25 మేకలకు మీరు ఒక్కరు సరిపోతారా? సరిపోతారు. 25 కాదు, 125 మేకలు కూడా ఒక్కరు మెయింటైన్ చేయొచ్చు ఈ పద్ధతిలో. మరి ఈ కొట్టం కూడా సరిపోతున్నది? ఇది ఇప్పటికి సరిపోతుంది. సరిపోతే 20-30 మేకలకు. అంటే దాన్ని పెంచుకోవచ్చు, మనం పెంచిన కొద్ది ప్లేస్ ఉంటే పెంచుకోవచ్చు అట్లా, గొర్రెలు కానీ మేకలు కానీ. ముఖ్యంగా ఇవి ఏం తింటాయి అంటే అన్ని ఆకులు తింటాయా? అన్ని ఆకులు తింటాయి, దాదాపు అన్ని రకాల ఆకులు తింటాయి నాటు మేకలు. మీరు ఈ పాక్షిక సాంద్ర పద్ధతిలో ఈ మేకలు పెంచుతున్నారు కదా, వీటికి ఏమేమి ఆకులు తెచ్చి కడతా ఉంటారు, ఇక్కడ వేస్తా ఉంటారు? వీటికే సుబాబులు, ఈరోజు మేడి ఆకు కట్టినాం, సుబాబులు కట్టినాం, మద్ది, నల్ల మద్ది కానీ, ఆరెకొమ్మ కానీ, జమ్మి చెట్టు అంటారు చూడు, అది. ఇంకా చాలా రకాల ఆకులు ఉన్నాయి అట్లా. అవి పెంచినాయా మీరు? అడవిలోకి వెళ్ళి తీసుకెళ్తారు? అడవిలోకి వెళ్ళి, ఇప్పుడు పొలం గట్ల మీద ఉంటుంది, చేందూరల పొన్న, చెరువు గట్ల పొన్న, అడవికి వెళ్ళి. ఈ తుమ్మయి, రేణి కూడా తింటాయి? తుమ్మయి, రేణి అన్ని వీళ్ళని బట్టి. అంటే ఎప్పుడు ఒకే రకమైన మేత కూడా పెట్టద్దు వాటికి. మార్చి 5 రోజులకు ఒకసారి మార్చుతూ ఉండాలి మేత, 5-10 రోజులకు ఒకసారి. ఒకే రకమైన అంటే ఫీడ్ సప్లిమెంట్ అంటారు కదా దాన్ని, ఆ మేతను పెట్టద్దు, రోగ నిరోధక శక్తి అనేది తగ్గిపోతుంది. ఈ ఆకులతో పాటు ఇంకా మనం ఏమన్నా ఇంటికాడి పిండి గానీ ఏమన్నా ఇస్తారా? ఏమేమి ఇస్తారు? జొన్న పిండి, శనగ పిండి, మక్క పిండి మిక్చర్ చేసి, సోయా పిండి గానీ మిక్చర్ చేసి దాంట్లో కొంచెం ఉప్పు, పసుపు కలిపి వేస్తే బాగుంటాయి అన్నట్టు. వారానికి ఒకసారి, సండే ఈడ ఉన్న మేకలన్నీ కూడా 2 ఈతలు ఇచ్చేటినా? ఎక్కువ కూడా ఇస్తాయా? 2 పిల్లలు ఇచ్చేటి ఉన్నాయి ఎక్కువ శాతం. 2-3 ఇస్తాయి. 3 కూడా ఇస్తాయి? అవును. ఆ 3 ఈతలు ఇచ్చే వాటికి, 2 ఈతలు ఇచ్చే వాటికి ఏమైనా ప్రత్యేకంగా ఆహారం ఇవ్వాల్సి ఉంటుంది, లేకుంటే సాధారణంగా ఇచ్చేస్తాయి అవి? లేదు, స్పెషల్ అన్నట్టు ఏం లేదు. అది మన వీళ్ళని బట్టి, మన బడ్జెట్ ని బట్టి ఇచ్చుకోవచ్చు అట్లా. ప్రత్యేకంగా ఇవ్వాలనుకుంటే ఏమేమి ఇవ్వచ్చు? ఇవ్వాలనుకుంటే వాటికి చూడండి, ఇప్పుడు పల్లి చెక్క దొరుకుతుంది, బలరాగా పెడతారు పాల కోసం అని, అటువంటి పల్లి, సోయది, శనగది, ఉలువలై కానీ ఏది దొరుకుతుంది మనకు, నువ్వులై, పెసర పొట్టు, మినప పొట్టు, కంది పొట్టు అవి ఉంటాయి కదా, అటువంటి మనం దానగా తయారు చేసుకుని పెట్టుకోవచ్చు. మరి మేకలు, గొర్రెలు చూసుకున్నట్లయితే ఏది మంచిది అంటారు? 2 మంచి. కొందరు అంటారు, అంతేందుకు మా నాన్ననే అంటాడు. అంటే కొన్ని సంవత్సరాలకు, 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు మేకలు అనుభవం ఉంది మా నాన్నకు, నాకు కూడా ఉంది. 10-12 సంవత్సరాల అనుభవం గొల్లరది కూడా ఉంది. అంటే ప్రాంతాన్ని బట్టి. ఇక ఇప్పుడు మన సైడ్, మన ఆదిలాబాద్ అడవుల జిల్లా కాబట్టి, గుట్టలు అడవులు ఎక్కువ ఉంటాయి కాబట్టి మేకలకు డిమాండ్ ఉంటుంది కాబట్టి మేకలు ఎక్కువ అంటారు. అటు వెళ్తే నిర్మల్, జగిత్యాల, ఆర్మూర్ అటు సైడ్ వెళ్తే అటు అడవులు తక్కువ, పొలాలు ఉంటాయి ఎక్కువ కాబట్టి గొర్రెలకు డిమాండ్ ఉంటుంది, గొర్రెలు మేపడం సుఖం అంటారు. కానీ ఈ గొర్రెలు, మేకలు అనేవి నా దృష్టిలో, నా అనుభవం ప్రకారం అయితే మనకు 2 కళ్ళ లాంటివి అన్నట్టు. 2 సమానమే, ఈక్వల్ రిజల్ట్ ఉంటుంది వాటికి, సమానమైన ఫలితాలు ఉంటాయి. మనం వాడిని అంటే పోషణ మీద ఆధారపడి ఉంటుంది. రోగాలు వచ్చినప్పుడు మందులు వాడకం అది చూసుకోవాలి. ఖచ్చితంగా 3-4 నెలలకు ఒకసారి నటల నివారణ మందు చేయించాలి, డివార్మింగ్. మరి ఒకసారి వేసింది రెండోసారి వేయద్దు, రెండోసారి వేసింది మూడోసారి వేయద్దు. అంటే ఎప్పుడు ఒకే రకమైన డివార్మర్
యూజ్ చేయొద్దు అన్నట్టు. దాని తర్వాత లివర్ టానిక్, ఇమ్యూనిటీ బూస్టర్ ఇంజెక్షన్స్ వాడాలి, అవసరమైతే వ్యాక్సినేషన్ చేయించాలి. ఇదంతా కూడా మీరు ఏం చదువుకున్నారు అంటే ఇంత అనుభవం ఇంత పరిజ్ఞానం ఉన్నది కదా వీటి పెంపకం మీద, మీరు చదువుకున్నారా లేకుంటే? నేను స్పెషల్ గా ఏం చదువుకోలేదు, దీని గురించి ఏం కోర్సు చేయలేదు. కాకపోతే సాధారణ అనుభవం, వెటర్నరీ అసిస్టెంట్లను పోవడం, రోగాలు వచ్చినప్పుడు తీసుకుపోవడం రావడం, దాని ప్రకారమే 25-26 ఏళ్ళ అనుభవంతో ఇదంతా సాధ్యమైంది. సాధారణంగా ఈ మేకలకు ఎక్కువగా ఏ రోగాలు వస్తుంటాయి, వస్తే వాటిని మీరు ఎట్లా నివారించుకుంటారు? రోగం వచ్చినప్పుడు మనం గమనిస్తారా? రోగం వచ్చినప్పుడు మనం ఏ విధంగా జ్వరం వస్తే డల్ అయిపోతాం ఆటోమేటిక్ గా. అవి కూడా మేత వేయడం, నీళ్ళు తాగడం తగ్గిస్తాయి, వెనుకబడతాయి, మందులు సరిగా నడవలేవు, అట్లా అన్నట్టు సుస్థ అవుతాయి అన్నట్టు, లేజీగా తయారైతాయి అన్నట్టు. ఎక్కువగా ఏం రోగాలు వస్తాయి వాటికి? ఎక్కువ రోగాలు వచ్చేటి ఫుట్ అండ్ మౌత్ అంటారు, అంటే గాలి కుంటు వ్యాధి, మూతి వస్తుంది, మూతులు వస్తాయి అంటారు, కాళ్ళకు కుంటుతాయి బాగా. రెండు బాగా ఇంపార్టెంట్ అన్నట్టు. ఈ కుంటు వస్తే ఇంకా మనం దాన్ని చేయగలుగుతాం, కానీ ఈ మూతులు అంటారు చూడు, ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ అంటారు దాన్ని. అవి వచ్చినప్పుడు డోబా రోగాలు వస్తాయి, చీముడు రోగం వస్తుంది, చాలా రకాల రోగాలు ఉన్నాయి, మందులు కూడా ఉన్నాయి, వాడు కూడా వాడబడుతుంది. ఎక్కువగా ప్రాణాంతకమైన వ్యాధి ఏది? ఆంథ్రాక్స్ వ్యాధి బాగా డేంజర్ ఉంటుంది. దాన్ని 24-25 అవర్స్ మనం గుర్తించి దానికి ట్రీట్మెంట్ చేస్తేనే బతుకుతుంది, లేకపోతే బతుకుతుంది, చనిపోతుంది. మరి ఈ ఆదాయం చూసుకున్నట్లయితే ఎట్లా ఉంటది అంటే ఎన్ని నెలల పిల్లల్ని అమ్మేస్తూ ఉంటారు? అంటే మీరు మొగ అమ్మేస్తారు, ఆడి అమ్మేస్తారు? ఎక్కువ శాతం మొగ అమ్ముతాం, ఆడ వాటిని అమ్మము. ఎందుకంటే మనం ఆడదాంతోనే అభివృద్ధి అనేది ఉంటుంది, మంది అభివృద్ధి. అట్లా అని ఆడ అమ్మం, మగ అమ్ముతాం. మగ అమ్మినా కానీ ఒక 2 అమ్మితే మళ్ళీ ఒకటి ఆడ తీసుకురావాల్సింది. మన అవసరాలకు వాడుకోవచ్చు. 5-6 నెలల పిల్లలు అమ్మేస్తాం. 5-6 నెలలు అయిపోతాయి. 5-6 నెలల పిల్లలు వయసు వచ్చినట్టు అమ్మేస్తే తొందరగా తల్లి కూడా కడుతుంది, మళ్ళీ ఏదోకి వచ్చి మళ్ళీ సూడవుతుంది, మళ్ళీ పిల్లలు పెడుతుంది. అట్లా ఒక మేక ఎన్ని ఈతలు ఇస్తుంది సంవత్సరానికి? సంవత్సరానికి 2 ఈతలు అంటారు, కానీ ఇయ్యేది అది ఏ మేక సాధ్యం కాదు. 14 నుండి 15 నెలల టైం పడుతుంది 2 ఈతలు. ఎందుకంటే ఇప్పుడు ఒక మేక కట్టిందంటే 5 నెలలు, 150 రోజులకి ఈంతది. కనీసం 3 నెలలు పాలు తాగుతుంది పిల్ల, 8 నెలలు. మర్ర కట్టి ఈనాలంటే మరో 5 నెలలు, 13-14 నెలలు టైం పడుతుంది. అది మనం వాటి సుఖంగా అరుచుకుంటే, అంటే పోషించుకుంటే ఆ టైంలో ఈంతది. లేదంటే ఇంకెక్కువ టైం పడుతుంది, ఇంకా 2-3 నెలలు ఎక్కువ పట్టచ్చు. ఈ 6 నెలల మేకల్ని, కుర్రల్ని అమ్ముతారు కదా, ఎంత ధర వస్తుంది వీటికి? వాటికి 8,000-9,000 వస్తుంది ఒక్కోదానికి. అది ఎన్ని కిలోలు అవుతుంది? అది 15-16 కేజీలు వస్తుంది. కేజీలు హిసాబు వయసా? కొందరు కేజీలు హిసాబు అమ్ముతారు, మేము కేజీ అన్నట్టు ఏం లేదు. కొందరు తూచి కూడా అమ్ముతారు. ఇప్పుడు ఫారాలలో మనం చూస్తుంటాం, ఫోన్లలో, యూట్యూబ్లలో. కానీ మేము అట్లా లేదు, అందాతోనే అమ్ముతాం. 10 నుండి 12 కేజీలు అంటే ఇంతవరకు పెట్టచ్చు ధర అన్నట్టు తీసుకుపోతారు. ఇక్కడ వాళ్ళు తీసుకుపోతారా లేకుంటే వ్యాపారులు వచ్చి తీసుకుపోతారు? వ్యాపారులు కూడా వస్తారు, అవసరమైతే మనం కూడా మార్కెట్ చేయొచ్చు. ఇక్కడ ఇచ్చాడు మార్కెట్ దగ్గర ఉంటుంది మనకు, మండే రోజు ఉంటుంది, అక్కడికి వెళ్తాం. మరి ఇంకా సంఖ్యను పెంచుకుంటే ఇంకా లాభం ఎక్కువ వస్తుంది. మరి సంఖ్యను ఎందుకు పెంచుతలేరు? మన దగ్గర అంత బడ్జెట్ లేదు, పెంచే ప్రయత్నం చేస్తున్నా. మొత్తం పోయినా కొట్టం కాలేదు, కానీ ఒకటి మళ్ళీ 20-25 చేసిన, పెంచే ప్రయత్నం చేస్తున్నా. ఇప్పుడు మళ్ళీ ఒక 5 తేవాలని. ఈ కుర్ర ఒక మందకు ఒకటి ఉంటుంది అంటారు, అది నిజమేనా? సరిపోతుందా లేకుంటే కృత్రిమ గర్భధారణ చేయాల్సి ఉంటుందా? లేదు, ఆవులు గేదెల లాగా కృత్రిమ గర్భధారణ అనేది అవసరం లేదు. ఖచ్చితంగా 20-25 మధ్యన ఒకటి ఉండాలి పోతు. పొట్టేలు కానీ గొర్రెలకు పొట్టేలు అంటారు, గొర్రెపోతుని. మేకపోతుని మేకపోతు అంటారు. 20-25 వరకు ఒకటి పనిచేస్తుంది. అట్లా ఇప్పుడు మనకు మినిమం ఒక 100 ఉన్నాయంటే 5 పోతులు కంపల్సరీ అవసరం అయితే. వీటి పెంటకు బాగా డిమాండ్ ఉంటా అంటారు కదా, ఈ పెంటను ఏం చేస్తుంటారు? ఎంత వెళ్తుంది మీకు పెంట? అంటే మన సంఖ్యని బట్టి ఉంటది పెంట అనేది. ఇప్పుడు ఉదాహరణకు మన దగ్గర ఒక 5 పుట్లు ఉన్నాయి అనుకుందాం, ఒక 100 సనుగులు. 100 సనుగులు ఉంటే ఖచ్చితంగా ఒక 3 నుండి 4 ట్రాక్టర్ల వరకు వెళ్తుంది. మంచిగా పోతుంది. ఎంత పోతుంది ధర? 3,000 ఉంటుంది ఒక ట్రాక్టర్. పశువుల పేడ, పశువుల ఎరువులు 2 నుండి 3 సంవత్సరాలు పనిచేస్తాయి భూమిలో. ఇవి కృత్రిమంగా వాడి ఎక్కువ పని చేయవు కదా ఎరువులు, కాబట్టి తీసుకెళ్తుంటారు. అవి తీసుకెళ్తుంటారు. మీది ఒక ట్రాక్టర్ వెళ్తుందా? వెళ్తుంది. మీరు వాడుకుంటారా లేకుంటే మీరు అమ్మేస్తారా? అమ్మేస్తాం మేము. మా రిలేటివ్స్ ఎవరైనా అవసరం అయితే తీసుకుపోతారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ మేకల పెంపకం లాభమే అంటారా? లాభమే ఉంది, కానీ కాకపోతే 365 రోజులు కష్టపడాల్సింది. ఇట్లా సెలవు అనేది ఉండే ప్రతి, అంటే ఎవరో ఒకరు మన ఇంటికాడ మంచి ఉన్నా చెడు సంఘటన ఉన్నా, అంటే ఫంక్షన్ ఉన్నా, ఏది ఉన్నా గానీ మనం కంపల్సరీ ఒక మనిషి వాటికి చూసుకోవాల్సింది అన్నట్టు. నేను ఈ రోజు వ్యవసాయంలాగా కాదు అన్నట్టు. వ్యవసాయం ఎంత తోట పని చేస్తాడు, 8 నెలలు 10 నెలలు పని చేస్తాడు, వీటికి 12 నెలలు పని చేయబడుతుంది. అంటే ఎవరో ఒకరు, నేనే అని కాదు, నా ప్లేస్ లో ఎవరైనా ఒకరు ఉండాల్సిందే. నేను పెళ్లికి పోతా, పేరెంటం పోతా అంటే నా ప్లేస్ లో ఎవరో ఒకరు చూసుకోవాల్సింది ఇక్కడ, అంతే. వ్యవసాయం అంటే వేరే ఉంటది, 2 ఎడ్లు అంటే ఎవరైనా కూడా చూసుకొని వస్తారు అట్లా. ఇది అట్లా కాదు, ఇంట్లో వాళ్ళు కూడా చూసుకుంటారు, మేత పెట్టి నీళ్ళు పెట్టి 2 ఎడ్లని. కానీ ఇది అట్లా కాదు కదా, 20-30 అంటే కష్టం కదా. ఇది కొత్త వారు మేపితే మేస్తాయా? అట్లా అంటారు, ఎవరు మేసినా మేస్తాయి, ఎవరు తీసుకెళ్ళి మేస్తాయి, అట్లేం లేదు. కాకపోతే మనం ఇంకొకరిని అత్యవసరం అయితే తప్ప ఇంకొక మనిషిని మనం పెట్టమన్నట్టు. మంచి అనుభవం ఉన్నది, మంచి
విషయాలు కూడా ఈ పెంపకంలో మీకు తెలుసు. ఎట్లా పెంచితే మంచి లాభాలు సాధించవచ్చు, మరి రోగాలు వస్తే ఎట్లా అరికట్టవచ్చు, ఇవన్నీ కూడా తెలుసు. ఎవరైనా సరే మిమ్మల్ని ఫోన్లో సంప్రదించి ఎవరైనా కొత్తగా ఈ మేకల పెంపకం చేపట్టాలనుకుంటే వారు మిమ్మల్ని ఫోన్లో సంప్రదించే అవకాశం ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని సంప్రదించవలసినటువంటి నంబర్ చెప్పండి. 9014182722. అవసరమైన సలహాలు అందిస్తాను నేను. 9014182722. ఇది అల్కపల్లి కొమరయ్య గారి నంబర్ 9014182722. మంచిదండి కొమరయ్య గారు, మీరు మున్ముందు ఈ మేకల సంఖ్యను పెంచుకొని వీటి ద్వారా మంచి లాభాల్ని సాధించాలని ఆశిస్తూ మీరు కొనసాగిస్తున్నటువంటి ఈ మేకల పెంపకం అనుభవాల్ని మాకు, మా శ్రోతలకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఇంతవరకు రైతు ముచ్చట కార్యక్రమంలో మేకల పెంపకం గురించి గుడియత్తూరు మండలం సీతాగొందికి చెందిన అలుకపల్లి కొమరయ్యతో పి అశోక్ పెట్టిన ముచ్చట ఇన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.